గత కొన్ని రోజుల నుంచి బస్సు టికెట్లు పెరగడంతో ఆర్టీసీలో ప్రయాణించే వారికైతే చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి, చాలా మంది అయితే అటు మిడిల్ క్లాస్ ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రయాణించే పరిస్థితి ఆర్టీసీ బస్సుల్లో. ఒక్కసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని. నా పేరు శ్రీరామ్ చంద్రమూర్తి. పెంచాయి కదా, అసలు ఎలా అనిపిస్తుంది, అసలు పరిస్థితి ఎలా ఉంది? ఎటు చూసినా కూడా టికెట్స్ పెంచారు అని చెప్పేసి అంటున్నారు కదా, సాధారణ ప్రజలు కూడా. సాధారణ ప్రజల కంటే కష్టమే ఉంటుంది, ఎందుకంటే ఉన్న అన్ని రేట్లు పెరగడంతో బస్సు టికెట్లు కూడా ఇది కూడా పెంచితే ఏం ప్రయోజనం ఏమి ఉండదు. ఇక తగ్గిస్తేనే మంచిది. మరి వాళ్ళు యాజిటేషన్ ఎవరు చేయడం లేదు. ఇప్పుడు యాజిటేషన్ చేస్తేనే కానీ తగ్గవేమో. మరి జనాల్లోనే వాళ్ళ ఇది రావాలి, యాజిటేషన్ చేయడానికి ఒక ఇది వస్తే అప్పుడు గవర్నమెంట్కి తగ్గిస్తారు. అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణిస్తున్నారు? నేను మేదిపట్టు నుంచి వనస్థలిపురంకి వెళ్తున్నాను. ఓకే, అంటే టికెట్ ధర ఎంత ఉందండి ఇప్పుడు? అదే నా పాస్ తీసుకున్నాను, డే పాస్ తీసుకున్నాను. డే పాస్లో పెంచలేదు, అది ఒకటి కొంచెం మంచి పని చేశారు ఆర్టీసీ వాళ్ళు. కానీ రెగ్యులర్ వాళ్ళకి చేస్తారు. మరి రెగ్యులర్ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఓన్లీ లేడీస్కి ఇస్తున్నారు కానీ జెంట్స్ కన్నా ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉన్నా లేకపోతే జాబ్ లేని వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అది వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెము ఇది కుదిరితే మాత్రము ఇంకో కొన్ని రోజులు తగ్గిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము. పబ్లిక్ టాక్ ఈస్ టు గివింగ్ ద ఫ్రీ పాస్ టు లేడీస్. దిస్ ఇస్ టు గివింగ్ ద ప్రాబ్లమ్ టు సర్వ్ all people. So minimum charges are given that to the people also. They will use the correct process, correct procedure. Is be in 10 rupees or something. They have the work, then only they will be use the unnecessary. It is using the waste. This is also causing the problem to RTC people, so it is my advice. బాబాయ్ చెప్పండి, టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి? అసలు ధరలు బాగా పెంచారని చెప్తున్నారు కదా. చాలా పెంచారు కదా. ఓకే, బస్ పాస్ కూడా ఎక్కువ చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ లేడీస్ ఎక్కువ సీట్ల, మా జాయింట్ సీట్లో లేడీస్ కూర్చుంటారు అంతా. మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ నిలబడాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు కూడా సీట్ ఇస్తలేరు. ఇంతవరకు అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ప్రస్తుతం? నేను బోరమండ నుంచి నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. అంటే ఇప్పుడు టికెట్ ధర ఎంత ఉంది ఈ రోజు? నా పాస్ ఉంది మేడం, అది 1630 రూపాయలు పాస్. అంటే పాస్లకు కూడా పెంచారు అని చెప్పేసాను. పాస్లో కూడా 300 పెంచారు మేడం. అంటే అంతకుముందు ఎంత ఉండేది? అంత 300 తక్కువ ఉన్నాయి మేడం. 1400 అనుకుంటున్నాం మేడం. మరి తక్కువ చేయాలనుకుంటున్నాము. అందరు కలిసి చేస్తే ఏమవుతుంది, గవర్నమెంట్ అడుగుతాము మేడం. సాధారణ ప్రజలకు ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? పడుతుంది మేడం. అంత జనరల్ కదా నిలబడి వస్తాను. మళ్ళీ మాకు సీట్లు దొరకలేవు. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అంతా వాళ్ళ లేడీస్ అంతా అక్కడంతా అక్కడ నిండిపోతున్నారు. వెనక ముంగట వాళ్ళు అయిపోతున్నారు, రష్ అవుతున్నారు. మేము నిలబడి వస్తున్నాం. ఏదో ఒక్కొక్క బస్సులో ఎప్పుడైనా ఇటువంటి టైంలోనే కూర్చోవచ్చు. సో బాబాయ్ చెప్పండి, టికెట్ ధరలు కొద్ది రోజుల నుంచి అయితే పెంచడం అయితే జరిగింది. సో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అసలు? టికెట్ తీసుకుంటున్నారా? ఎవరికి ఇబ్బంది పడుతున్నారు, తర్వాత మాత్రం మళ్ళీ చెప్పగానే అర్థం చేసుకొని తీసుకుంటున్నారు. పర్లేదండి అని చెప్పని తీసుకుంటున్నారు. ఏమి ఇబ్బంది పడట్లేరు, మంచిగానే ఉంది రెస్పాన్స్. అయితే మగవాళ్ళు కొంచెం తక్కువ ఎక్కుతున్నారు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ మాత్రం టికెట్ ధరలు పెరిగినాయని చెప్పి మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అంతవరకేనండి. అంటే మగవాళ్ళు ఎంత శాతం ఎక్కుతున్నారు? అంటే ఒక రోజులో ఎంత శాతం వరకు ఎక్కుతున్నారు మగవాళ్ళు? 40% వరకు ఎక్కుతున్నారండి. అంతే, తక్కువ ఎక్కుతున్నారు అంతే. డబ్బులు రావట్లేవు, అట్లా వాస్తవం అది. అంటే ఇప్పుడు మరి అకార్డింగ్ టు మీరు చెప్పండి, ఒక సాధారణ ఒక కామన్ పీపుల్ లాగా టికెట్ ధరలు పెంచాలా లేకపోతే అలానే ఉండాలా? పెంచాలండి. ఇప్పుడు ఎవరికైనా కూడా డబ్బులు శాలరీ వస్తుండే చేస్తుండు, సగటున తప్పదు. అది మామూలుగా తప్పదు, పెంచాలి. పెంచడం వలన పెద్ద భారం అయితే ఏం కాదు, అది నేను అనుకుంటున్నాను. ఏం కాదు, పబ్లిక్ కూడా ఏమి ఇబ్బంది పడతలేరు. దాదాపు చెప్పగానే అర్థం చేసుకుని టికెట్ తీసేసుకుంటారు. అంటే మిమ్మల్ని ఏమన్నా అంటున్నారా? ఏమంటారు? ఎవరు ఏమంటలేరు. అర్థం చేసుకుంటారు. మేము చెప్తున్నాం మా బాధ్యతగా, టికెట్ 2 నుంచి 5 రూపాయలు పెరిగినాయండి ఇట్లా అని చెప్పారంటే పర్లేదండి, మీరు మాత్రం ఏం చేయగలుగుతారు, పరిస్థితి కూడా అట్లా ఉంది కదా అని చెప్పి తీసేసుకుంటారు. బద్రీగౌడ్ నా పేరు. మేము ఉండేది రాక్ టౌన్ కాలనీ, ఎల్బీ నగర్. తగ్గిస్తేనే బెటరు, అంతే. మేము దిల్సుఖ్నగర్ వరకు వెళ్తున్నామండి. మేము అది బస్ పాస్ రెగ్యులర్ మంత్లీ 1630 రూపాయలు రేట్లు. అంతకుముందు 1300 ఉండే, 1600 330 1630 పెంచడం కూడా బడనే సామాన్యులకి. ఆర్థిక భారం పడుతుంది కదండి, కన్ఫర్మ్ గా.
పెంచడం కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. పెంచడం కరెక్ట్ కాదండి అంటున్నాం. సామాన్యులకు భారమే కదా, పెంచడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మామూలుగా లేడీస్కి ఫ్రీ సర్వీస్ ఉంది కదండి, ఆ బటన్ మొత్తం గవర్నమెంట్ మీద పడుతుందని అంతే. టాక్ అదే కదా, ఇప్పుడు ప్రతి బస్సులో అదే అనుకుంటారు కదా. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రతి వాళ్ళ మీద ఎందుకు బర్డెన్ పడుతున్నా అంటే ఈ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు లేడీస్కి ఫ్రీ పెట్టాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ చాలా లాస్లలో ఉంది. ఆ బర్డెన్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే మాకు ఛార్జీలు పెంచారు. ఇంతకుముందు రేట్లు చాలా తక్కువ ఉండే. బస్ పాస్ కూడా మొన్న లాస్ట్ 2 months బ్యాక్ కూడా 1300 1200 అట్లా ఉండే. ఇప్పుడు 1630 అయింది. ఇప్పుడు ఈ లాస్ అంతా మేమే కదా బేర్ చేసేది. బట్ వాళ్ళు చాలామంది ఫ్రీగానే తిరుగుతారు, వాళ్ళ వల్ల మాకు బర్డెన్ పెరిగింది. ఏమో మరి చెప్పడం అయితే ఏం చెప్తారంటే నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా లేడీస్కి ఒక 50% ఛార్జీ ఉంటుందంట. బట్ అది కన్ఫర్మేషన్ కాదు తెలియదు కానీ బట్ టాక్ అయితే వస్తుంది. వాళ్ళకు ఇప్పుడున్న ఫ్రీ కాకుండా ఒక 50% అన్నా, ఇప్పుడు డీలాక్స్ అయినా సూపర్ ఎక్స్ప్రెస్ అయినా కూడా ఒక 50% తీసుకోవాలి, ఛార్జ్ చేయాలని చెప్పేసి కోణంలోనైతే మాట్లాడుతున్నారు. ఇలా ఫ్రీ సర్వీస్ ఇచ్చి ఛార్జీలు పెంచడం అనేది కరెక్ట్ కాదు గవర్నమెంట్. ఇదొకటి అదేనే కదండి, ఈ రోజుకు కొన్ని కోట్లల్లో ఆల్మోస్ట్ 25 నుంచి 30 లక్షల మంది ప్రయాణం చేస్తారు లేడీస్. అంటే కొన్ని కోట్ల వరకు లాసే ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఆర్టీసీ. సో అందుకే ఆ లాస్ని బేర్ చేయడానికి కొంచెం రికవర్ చేయడానికి ఇట్లా పెంచడము. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బస్సులు వేసారు కదా ఛార్జెస్, కొన్నిటికి మహాలక్ష్మి పథకం వర్తించాలని చెప్పేసి కొన్ని డైరెక్ట్ అమౌంట్ ఛార్జ్ చేసి కూడా పెడతారు. దానివల్ల అట్లా ఏమన్నా రికవర్ చేసుకోవచ్చు అన్నట్టుగా. సో మొత్తాన్ని మాత్రం అయితే లాసేనండి. ఒకవేళ అంతగా చేయాలనుకుంటే ఛార్జెస్ కొంచెం తగ్గించినా భలేగా ఉండేది, కానీ ఇట్లా అసలే ఫ్రీ కావడం వల్ల ఇటు జెంట్స్ మీద కూడా బర్డెన్ పడుతుంది, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా లాస్. అది ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల లాస్ వస్తుంది అట్లా. సో వీలైనంత తొందరగా ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది అనమాట లేడీస్కి కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.